ఆ రోజు ఆయిషాని కలవడానికి నేను నా అసిస్టెంట్ కలిసి షూటింగ్ లొకేషన్కి వెళ్ళాం. షూటింగ్ జరుగుతూ ఉంది. అది తెలియక డోర్ ఓపెన్ చేసుకొని నేను లోపలికి వెళ్ళాను. ఆయిషా, నేను చెప్పేది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి? ఫీల్ కావాలి. బ్రీత్ లోంచి అలా ఫీల్ తీసుకో, ఒకసారి తీసుకో తీసుకో. మోర్. ఓకే ఓకే, క్లోజ్ యువర్ ఐస్. మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్. ఏయ్, ఎవరది స్టార్ట్ మాత్రం డిస్టర్బెన్స్? ఏమైనా డిపార్ట్మెంట్ చెప్పచ్చు కదా, ఆయన బయట పంపను. అతను నాకు కావాల్సిన వాడు, షూటింగ్ చూద్దామని నాతో వచ్చాడు. ఓ సారీ. ఓకేనా, ఆర్ యు రెడీ నౌ? టేక్ చేద్దామా? హాయ్ కృష్ణ. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఇదిగో బస్సు. ఆయిషా, హీరోయిన్ గా స్క్రీన్ పైన నీ పెదాలు ఎలా ఉంటాయో బయట కూడా అలాగే ఉండాలి. దిస్ ఇస్ ఫర్ యూ. ఇప్పుడు ఏమైంది కృష్ణ? ఇప్పుడు ఏమైందంటావేంటి? సిగరెట్ ని డైరెక్ట్ గా కాలిస్తే లిప్స్ పైన బ్లాక్ స్పాట్స్ వస్తాయి. అక్క పెదాల మీద ఎంత ఇంట్రెస్ట్. ఒంటరిగా ఉన్న నా లైఫ్ కి నేను నా ఫ్రెండ్ గా ఆ గాడ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. నాకు ఇంకేం కావాలి చెప్పు? ఆయిషా, భగవంతుడు కళ్ళని, చెవుల్ని, కాళ్ళని, చేతుల్ని ఇవన్నీ జతగా ఇచ్చి హృదయాన్ని మాత్రం ఒకటే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? తనకు జతగా ఒక హృదయాన్ని ఎత్తుకోవడానికి. అందుకే చెప్తున్నా, ఒక పెద్ద సినిమా హీరోని చూసి పెళ్లి చేసేసుకో. ఏంటమ్మా పాడు మాటలు? అక్క పెళ్ళికి అప్పుడే తొందర ఏంటి? ఇంకా బోలని సినిమాలు చేయాలి అక్క. కృష్ణ, నేను నీకోసం ఒకటి తెచ్చాను. ఏంటది? ఇట్స్ మై బర్త్డే టుడే. గిఫ్ట్ ఫర్ యు. గిఫ్ట్. వావ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆయిషా. థాంక్యూ. అవును, అయినా నీ బర్త్డేకి నేను గిఫ్ట్ ఇవ్వాలి కానీ నువ్వు నాకు ఇచ్చావేంటి? ఎవరెవరికి గిఫ్ట్ ఇచ్చినా రిలేషన్షిప్ అనేది ముఖ్యం. ఆయిషా ఇస్ సంథింగ్ డిఫరెంట్. అవునా? ఇదిగో మేడం. పర్లేదంచు. థ్యాంక్ యూ. కృష్ణ, ఆయిషా, థ్యాంక్స్. ఇట్స్ ఓకే. టేక్ కేర్ ఆఫ్ యువర్ లిప్స్. డెఫినెట్లీ. జాగ్రత్తగా చూసుకో. థాంక్యూ. బాయ్. ఆయిషా ఇచ్చిన స్కాచ్ బాటిల్ని కలిసి తాగుదామని నా అసిస్టెంట్ని రమ్మంటే వాడేమో అర్జెంటుగా పనుందని ఊరెళ్ళాడు. ఒక్కడనే తాగడం ఇష్టం లేక కంపెనీ కోసం సుమన్. ఒరే, మందుని ఎప్పుడు మనం తాగి ఎంజాయ్ చేయాలరా, అంతేకాని అది మనల్ని తాగకూడదు. ఊరుకో బాషు, మండు మనల్ని తాగడం ఏంటి? అదేరా, రాత్రి నీకు మందు ఎక్కువై పాస్ పోసుకోవడానికి బాత్రూమ్ వరకు పాక్కుంటూ వెళ్ళావు కదా, అదేరా మందు మనల్ని తాగడం అంటే. అదేంటి బాషు, రాత్రి నాకు కళ్ళు వచ్చింది. చిన్నప్పుడు నేను ఎలా పాకానో రాత్రి అలాగే పాకాను అంతే. ఏడ్చేవులేరా, మనం మందు తాగితే మనం ఎంజాయ్ చేస్తాం, అదే మందు మనల్ని తాగితే జనం మనల్ని చూసి ఎంజాయ్ చేస్తారు. ఊరుకో బాషు, మనల్ని చూసి జనాలు ఎలా ఎంజాయ్ చేస్తారు? రాత్రి నువ్వు చేసిన పని చూసి నేను ఎంజాయ్ చేయలే, అదనమాట. బాషు, అప్పుడప్పుడు మండి ఎక్కువైతే బుక్కు చదవాలనిపిస్తున్నట్టు కదా, నీకేమనిపించట్లేదా? నాకేమనిపించట్లేదురా. నాకు అనిపిస్తుంది. ఏడ్సేవే. బాషు, ఒక్కటి గుర్తుకొచ్చింది. హాస్టల్లో తెల్లతోలు బుక్ ఉంది కదా. ఎవర్రా అది? అది బాషు, మేరీ నన్ను ముళ్ళు పండేది. అంటే తప్పేముందిరా? ఓషే మేరీ, నీ అంటూ చూస్తానే. ఆ రోజు ఉదయాన్నే హాస్టల్కి ఓ అందమైన అచ్చ తెలుగు అమ్మాయి వచ్చింది.
పేరేంటి? ఇదిగో నిన్నే, నీ పేరేంటి అని అడుగుతున్నాను. ఇదిగో నిన్నే, నీ పేరేంటి అని అడుగుతున్నాను. నా పేరు అనుశ్రీ అండి. ఆయ్ అందరూ నన్ను అను అని పిలుస్తారండి. ఆయ్ మాది కోనసీమ దగ్గర చిన్న పల్లెటూరండి. దాని పేరు అమలాపురం అండి. ఆయ్ ఏంటి మీది అమలాపురమా? కాదండి, దాని పక్కనే ఉన్న పలాస్ అండి. ఆయ్ అయితే పొలసలు బాగా దొరుకుతాయన్నమాట. నేను పులసలు బాగా వండుతానండి. ఆయ్ అయితే ఈ హాస్టల్కి నువ్వు న్యూ అడ్మిషనా? ఆయ్ బాబోయ్, వచ్చిన పని మర్చిపోయానండి. ఆయ్ వార్డెన్ గారు ఎక్కడుంటారండి? ఆయ్ ఆ గేట్ దగ్గర నుంచి అలా కుడివైపు తిరిగితే ఆ ఎదురుగానే హాస్టల్ వార్డెన్ ఇల్లు. థ్యాంక్స్ అండి. ఆయ్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. నా పేరు అనుశ్రీ అండి. ఓ నువ్వేనా, కూర్చో. సత్యనారాయణ చెప్పారు, లగేజ్ తెచ్చుకున్నావా? తెచ్చుకున్నానండి. చూడమ్మా, ఇక్కడున్న అమ్మాయిలందరూ వేరువేరు ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరికీ ఏ టైంకి ఏం కావాలో నువ్వే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రొవిజన్స్ అయిపోకముందే సూపర్ మార్కెట్కు ఫోన్ చేసి సామాన్లన్నీ తెప్పించుకోవాలి, సరేనా? ఇక్కడ నీకు ఏ హెల్ప్ కావాలన్నా కృష్ణుని అడిగి తెలుసుకో. ఇక్కడ నేనెంతో అతను కూడా అంతే. సరేనండి. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళి కృష్ణుణ్ణి కలు. అలాగేనండి. ఓకే. హలో హలో నిన్నే. ఆయ్ పిలిచారా? ఏంటి అలా అనిపించిందా? హాస్టల్లో అందరూ అర్చన అనుకుంటున్నారు. మీ పేరేంటో చెప్పారు కాదు. కృష్ణ. అందరూ నన్ను కృష్ణుడు అంటుంటారు. అయితే హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ గోపికలు అన్నమాట. దీని పేరు బృందావనం. పేరుకు తగ్గట్టుగానే అమ్మాయిలందరూ అప్సరసల్లా ఉంటారు. అమ్మో, అందుకేనా సాయంత్రం అయ్యేసరికి లేడీస్ హాస్టల్ అంతా లవర్స్ పార్క్ గా మారిపోతుంది? నీకెలా తెలుసు? అప్పుడెప్పుడో ఒకసారి వచ్చానండి. హాయ్. నాకు పువ్వులంటే చాలా ఇష్టమండి. హాయ్. నాకు కూడా. అయ్ బాబోయ్, అలా తుంచేశారేంటండి? పాపమండి. పాపం ఎందుకు? పాపం ఎందుకంటారేంటండి? సందేల పూట చెట్లకు పూలు కోయొద్దంటారు కదండి పెద్దోళ్ళు. అవునా? అయినా మీకెట్టా తెలుస్తుందిలేండి పూల గురించి. పూలు మంచి వాసన వస్తాయండి. అయ్ బాబోయ్, మీకు చాలా విషయాలు తెలుసండి. అవునవును, గుళ్ళో దేవుడికేస్తారు, మన ఆడోళ్ళు తలలో పెట్టుకుంటారు. కొంతమందికి చెవులో కూడా పెట్టుకోవడానికి పనికొస్తాయండి. హాయ్. పూలాసన ఒక్కసారి చూస్తే అది ఎన్ని సంవత్సరాలైనా అలానే గుర్తుండిపోద్ది. ఎంత గుర్తుంటుందంటే మళ్ళీ వాసన చూసినప్పుడు పాత విషయాలన్నీ గుర్తొచ్చేస్తాయి. ఏంటి నిజమా? రేయ్, ఏంట్రా మడతలు చూస్తున్నావా? పొద్దున్నే నీకు లేడీస్ హాస్టల్లో పనేంట్రా? మా బాష్ రాత్రి ఇక్కడికి వచ్చాడు, అప్పటి నుంచి కనిపించట్లేడు. ఇక్కడ ఉన్నాడేమో చూద్దామని వచ్చాను. దీని పెంట ఎక్కువ, పొగరు ఎక్కువ. ఏంట్రా గొరుగుతున్నావు? ఇల్లు. ఏంటి?
అదే బాషు అమ్మాయి బాగుంటుందా? తెలీదురా, కానీ ఆ అమ్మాయి నా నన్నరాల్లో జీర్ణించుకుపోయిందిరా. అదేంటి బాషు? అవునరా, తనే నా జీవితం. ఒకవేళ ఆ బుక్ కనిపించకపోతే? అబ్బా, అది బుక్ కాదురా, కావ్యం. బుక్ కాదా? మళ్ళీ బుక్ అన్నావంటే బూడిద చేసేస్తా. బాషు వదిన ఎంత బాగుంటుందా? ఆమె ముందు అజంతా ఖజురహో శిల్పాలన్నీ దిగదుడిపేరా. అవును బాషు, తన కళ్ళతో చూడలేదు కదా, నీకెలా తెలుసు? ఏయ్, రిటైర్ అయిపోతావు. అంత అదృష్టం కూడానా? మనస్తోరా. జాగ్రత్త, తీగ దిగిపోద్ది. ఏంట్రా ఊరికే సెటైర్లు వేస్తున్నావు? బాష్, ఒక ఐడియా. ఏంట్రా? ఇప్పుడే వస్తాను. బాష్, ఇది చూడు. ఏ, ఇదెక్కడిదిరా? మొన్న ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, పొద్దున్న డెలివరీ అయింది. చాలా బాగుందిరా. ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. నేను టాయిలెట్కి వెళ్ళి వస్తాను, నువ్వు ట్రై చేస్తూ ఉండు. నువ్వు టాయిలెట్కి వెళ్ళొచ్చులోగా నేను కనిపెట్టేస్తా బాషు. ఎంత బాగుండు. ఈ బైనెక్లో చూస్తుంటే ఒక్కొక్క బుక్ని 10 సార్లైనా చదవాలనిపిస్తుంది. ఏదేమైనా ఇంటికి ముందు చూసిన బాలమణి బుక్ మాత్రం మస్తుంది. సూపర్ యా. ఏమైపోయింది ఇది? కనిపించవట్లేదు. కొంపటి చూడని లేకపోయాడే ఏంటి? ఏంట్రా వాగుతున్నావు? ఏంటి బాషు వాయిస్ మారింది? ఆ, ఆ, ఏంట్రా పొద్దున్నే బాలామణి బుక్కు మడతలు సూపర్ అంటున్నావు? అయ్యో, అది నీ గురించి కాదు. నాకు తెలుసులే ఎవరి గురించో. ఏంట్రా అది? అది కూడా తెలీదా? తెలుసుకో. దేనికి? దీంతో గ్రహాల్ని, నక్షత్రాల్ని, బుక్కుల్ని చూడొచ్చు. అవన్నీ నాకెందుకులే గాని కృష్ణుడేడి? ఎందుకో చెప్తే చెప్తా. రాత్రి మా హాస్టల్లో షాక్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయింది. మా భాష కూడా రాత్రికి ఎక్కిపోయి షాక్ అయ్యి పోవడొచ్చింది. వచ్చిన తర్వాత అర్జెంటుగా హాస్టల్కి రమ్మని చెప్పు. అది సర్లే, ఇంటికి నా సంగతి ఏంటి? పళ్ళు రాలుతాయి. ఆ, ఆ, హలో బాష్, హలో బాస్, బాష్. ఏంట్రా, ప్రశాంతంగా పాస్ కూడా పోసుకోనివా? బాషు, నీకు మంచి ఛాన్స్ వచ్చింది. ఏంటో చెప్పు. నాకేంటి? అరే, రాత్రికి నీకో పెగ్గ ఎక్స్ట్రా పోస్తాలేరా. అయితే ఓకే. హాస్టల్ షాక్ సర్క్యూట్ అయ్యి పోయిపోయిందంట. ఈ దెబ్బతో నీ బుక్ ఎవరు తెలుసుకోవచ్చు. ఉమ్, ఆ, అదే బాష్, సారీ, నీ కావ్యం ఎవరు తెలుసుకోవచ్చు. అసలు నా గోపిక ఎవరో, ఎక్కడ దొరుకుతుందో, ఎలా ఉంటుందో, ఏమైనా సరే నా గోపికని నేను వెతికి పట్టుకుంటాను. కృష్ణ, ఆ, ట్యూబ్లైట్ పగిలిపోతుందని మీకెలా తెలుసు? నెక్స్ట్ రూమ్ లో కూడా ఫిక్స్ చేయాలి. తొందరగా కంప్లీట్ చేయండి. ఉమ్, అమ్మయ్యా. ఎక్కడికి కృష్ణ? పనుంది. పని ఉంటే పక్కన పెట్టు. కష్టపడి లైట్ ఫిక్స్ చేసినందుకు ఫీజు తీసుకోవా? పని చేసిన దానికి ఫీజు కోసం పక్కదారి పట్టడం నాకు ఇష్టం లేదు. సిమ్రాన్, మగవాళ్ళు బుగ్గ మీద లిప్స్టిక్ పెట్టుకుంటే చాలా చండాలంగా ఉంటదండి. రైట్ సైడ్ అండి. తనని చూడగానే నాకు చాలా సిగ్గేసింది. తలదించుకుని వెళ్ళిపోయాను. ఏముందన్న డైరీలో అంతగా నవ్వుతున్నావు? ఈ డైరీలో భలే భలే ట్విస్టులు ఉన్నాయిరా.
గోపిక ఎవరో తెలుసుకోవడానికి కృష్ణుడు పడరాని పాటలన్నీ పడుతున్నాడు. ఒరే సిద్ధు, నేనంతవరకు రాలేన్రా. నువ్వే మా గేటు దాకా వచ్చి పికప్ చేసుకోరా మొద్దు. ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఇవాళ టిఫిన్ ఏంటి? ఉప్మా. ఉప్మానా? ఒరే సిద్ధు, నీకు డబుల్ బోనస్ ఆఫర్ రా. నాతో కలిసి టిఫిన్ చేసుకో, పండగ చేసుకో. లక్ష్మి, అక్క, ఈ నెల ఫీజు కట్టలేదా? లేదక్క, అమౌంట్ ఇంకా అందలేదు. రాగానే కట్టేస్తాను. ఇప్పటికే లేట్ అయిందని మేడం అడుగుతున్నారు. ప్లీజ్ అక్క, అమౌంట్ అందగానే కట్టేస్తానక్క. కొంచెం నువ్వే మేనేజ్ చేయక. ఓకే, ముందు నేను పే చేస్తాను. మీ నాన్నగారు డబ్బు పంపించగానే నాకు ఇచ్చేసాయి. థ్యాంక్స్ అక్క. ఓకే. నేను చెప్పానుగా, ఆ విధంగా చేయండి. నమస్కారం అండి. నేను చెప్పాను కదండి, రాజా. నమస్తే అండి. బాగున్నావా బాబు? బాగున్నానండి. అబ్బాయి చాలా బాగున్నాడమ్మా. చూడటానికి ఈడు జోడు చక్కగా కుదిరింది. అబ్బాయి గురించి నువ్వు చెప్పగానే నా మనసులో ఎలా ఊహించుకున్నానో సరిగ్గా అదే విధంగా ఉన్నాడు. అమ్మవారి కుంకుమ తీసుకున్నావా? లేదండి. వెళ్ళి తీసుకోమ్మా. ఉమ్. ఇంకేంటి రాజా? చెప్పండి. నేను చెప్పేదేముంది బాబు, తన గురించి నీకు అంతా తెలిసే ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను చాలా మంచి అమ్మాయి. తనకేదైనా కష్టం వస్తే తనలో తానే కుమిలిపోతుంది. ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తే తన తండ్రి కంటే ముందు నా దగ్గరకొచ్చి చెప్పుకుంటుంది. ఎందుకంటే తను నాకు దేవుడిచ్చిన కూతురు లాంటిది. ఇంతకాలం స్వాతి కళ్ళలో కష్టంగా కారే కన్నీళ్లనే చూసిన నాకు ఇప్పుడు నీ పరిచయంతో ఆగకుండా కారే ఆనంద భాష్పాలను చూస్తున్నాను. ఈ సంతోషం శాశ్వతం చేస్తానని నాకు మాట. తను నా అమ్మ. నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. చాలా సంతోషం నాన్న. ఏమ్మా, తీసుకున్నావా? తీసుకున్నానండి. రాజా చాలా బాగా నచ్చాడు. ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. మళ్ళీ కలుస్తానండి. బాయ్. బాయ్ చెప్పు. చెప్పవా? ఎందుకు? బాగా చెప్తే నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు టైం 9 అవుతుంది. మరో 9 గంటల సేపు నేను చూడకుండా ఉండాలి. నాకు కష్టంగానే ఉంది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఎందుకో ఈరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలని లేదు. సాయంత్రం వరకు నిన్ను అలాగే చూస్తూ ఉండాలంటే ఏం చేయాలి? ఫొటోస్ తీసుకోవాలి. ఫొటోసా? ఓ, మొబైల్లోనా? కాదు, మైండ్లో. అదెలా? ఎలా అంటే ఇలా. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. అర్థమైందా? ఓకే, బాయ్ మరి. బాయ్. నమస్తే మేడం. నమస్తే. ఏమ్మా, హాస్టల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగుంది మేడం. కృష్ణుడు నీకు హెల్ప్ చేస్తున్నాడా? చేస్తున్నాడు మేడం. ఏమన్నా మాట్లాడాలా? అవును మేడం. చెప్పు. ప్రొవిజన్స్ అన్నీ అయిపోవచ్చాయి. సూపర్ మార్కెట్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చుగా? తెప్పించుకుంటాను మేడం. అది మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? అది రూమ్ నెంబర్ 10లో ఉన్న 2 అమ్మాయిలు రోజు లేట్గా వస్తున్నారు. నేను 1-2 సార్లు చెప్పి చూశాను, అయినా వినకుండా పబ్బులో పార్టీలని తాగొస్తున్నారు. రేపేదైనా జరగనంది జరిగితే మన హాస్టల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా మేడం. కరెక్టే. నేను మాట్లాడతాను. అయినా వినకపోతే బయటికి పంపించేద్దాం, సరేనా? సరే మేడం. వెళ్ళు. రే బద్రి, అన్న వస్తున్నా. ఆ ప్యాకింగ్ సరిగ్గా చేయించరా. డెలివరీ ఇచ్చే లోపల ఊడిపోయేలా ఉన్నాయి. వాడు ఇంత ముందు కాకా హోటల్లో ఇడ్లీ పొట్లాలు కట్టేవాడంటన్నా. ఎన్నిసార్లు చెప్పినా అలాగే కడుతున్నాడు. అయితే అర్జెంటుగా వాడిని అక్కడి నుంచి మార్చేసి స్వీపర్ సెక్షన్కి షిఫ్ట్ చేయి. అవునన్నా, వాడికి అదే కరెక్ట్. రాజా. సార్. రాజా, ఈ లిస్ట్ కూడా తీసుకెళ్ళు. అడ్రస్ కింద రాసింది. ఓకే? ఓకే సార్. ఇది లాస్ట్ మంత్ బిల్స్. మేడంకి ఇచ్చి మనీ తీసుకురా. ఓకే? సరే గానీ మీరు వెళ్ళేది లేడీస్ హాస్టల్కి. జాగ్రత్తగా ఉండండి. మీ పని ఏదో మీరు చూసుకుని వచ్చేయండి. అలాగే సార్. వెళ్ళండి. రే బద్రి, ప్యాకింగ్ రెడీ అన్నా? నమస్తే మేడం. నమస్తే. సూపర్ మార్కెట్ నుంచి సరుకులు తీసుకొచ్చాను. హాస్టల్లో దించండి.
వెహికల్ ఎక్కడ ఆపాను. అనుగారు ఇక్కడ ఉంటారని చెప్పారు. ఇవి లాస్ట్ మంత్ బిల్స్ మేడం. ఈవిడే అను. ఓ హలో అండి. నమస్తే అండి. ఆ బిల్స్ పేమెంట్స్ అన్నీ తనే చూసుకుంటుంది. అను, చెప్పండి మేడం. చెక్స్ మీద సంతకాలు పెట్టాను. పెండింగ్ పేమెంట్స్ అన్ని క్లియర్ చేసి ఈ బిల్స్ కూడా సెటిల్ చేసేయి. ఓకే మేడం, రండి. అను అంటే మీరా? అవును నేనే. ఏ అను అంటే ఎవరో పెద్దవాడు అనుకున్నాను. కొత్తగా జాయిన్ అయ్యారా? అవునండి. మీ పేరు? రాజా. ఏ రాజ్యానికో? ఓ, మ్, ఊరికే అన్నానులేండి, రండి. మ్. హాయ్. హాయ్, ఏంటి ఇంత లేటు? ఏంటిది? చూడు. సూపర్, చాలా బాగుంది. ఇది చాలా కాస్ట్లీ అనుకుంటా. ఇప్పుడు ఇంత అవసరమా? నాకు అవసరం. ఈరోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజు. మొదటిసారి జీతం తీసుకున్న రోజు. అందరూ ఈ విషయాన్ని అయిన వాళ్ళతో పంచుకుంటారు, కానీ నా జీవితానికి అన్నీ నువ్వే. అందుకే నా ఫస్ట్ శాలరీతో ఈ చీర కొన్నాను. ఎలా ఉంది? నీ మనసంత అందంగా ఉంది. ఇది నా రాజా నాకిచ్చిన మొదటి కానుక. నా జీవితానికి అపురూపమైన కానుక. ఇది నా అత్తారింటి నుంచి వచ్చిన ప్రధానం చీర అనుకుంటాను. పెళ్లిపీటల మీద ఈ చీర కట్టుకునే నీ చేత తాళి కట్టించుకుంటాను. మొదటిసారి జీతం తీసుకున్నప్పటికన్నా, ఈ చీర కొన్నప్పటికన్నా, ఇప్పుడు ఇది నీకిచ్చి మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నా గుండె నిండిపోయింది. కష్టపడిన సొమ్ముతో ఇష్టపడిన వారికి కానుకిస్తే ఎంత కడుపు నిండిపోతుందో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. అయ్యో, అప్పుడే కడుపు నిండితే ఎలా? ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన నా రాజాకి మంచి ట్రీట్ ఇస్తాను. పద. సరే. ముందు నీకు బుద్ధి లేదురా. అది వెలగబెట్టిన ఉద్యోగం చాలని నేను ఆ రోజే మానిపిద్దామన్నాను. విన్నావా? చదువుకుంది ఖాళీగా ఏముంటుందని దాని జీతానికి కకృతిపడి వెనకేసుకొచ్చావు. ఇప్పుడేమో అది వాడితో తిరుగుతుంది, వీడితో తిరుగుతుంది, దద్దమ్మలా మాట్లాడుతున్నావు. ఏదో లేక ఇప్పుడు చెప్తాను కదా, ఇక నుంచి దాని ఇంట్లో నుంచి బయటికి పంపించకండి. వలలో పడ్డప్పుడే ఒడ్డున వేసుకోవాలరా. నీళ్ళల్లోకి జారిపోయాక నిలబడి చూస్తే వస్తుందా? మరేం చేయాలక్క? చెరువు ఎండ పెట్టాలి. అర్థం కాలేదక్క. నీకు అర్థం కాదు కానీ వెళ్ళి రెడీ అవ్వు. సరే అక్క. ఆగు, నేను నీతో మాట్లాడాలి. రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళట్లేదు, మానేస్తున్నావు. ఎందుకు? ఎదురు మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యి. రేపు శనివారమే నీకు మావయ్యకు పెళ్లి. అర్థమైందా? నాకు ఇష్టం లేదని చెప్పానుగా. నీ ఇష్టాలతో పని లేదు. అయినా చిన్నప్పటి నుంచి నీ ఇష్టాలు తెలియకుండానే పెంచానా? నా కన్న కూతురుతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా పెంచాను. అవును, పెంచావు. చాలా ఎక్కువగా పెంచావమ్మా. ఎంతలా అంటే చిన్నప్పుడు ఆకలేస్తుందమ్మా అంటే అప్పుడే వండిన అన్నాన్ని చెల్లికి పెట్టి సద్దన్నం చలవ చేస్తుందమ్మా అని నాకు సర్ది చెప్పి కొసరి కొసరి వడ్డించి కడుపారా పెంచావు కదమ్మా. ఆడుకోవటానికి నాన్న నాకు వంట సామాన్ల బొమ్మలు కొనిస్తే వాటిని చెల్లికిప్పించి అంతకన్నా పెద్ద సామాన్లు నా చేతిలో పెట్టి కిచెన్లో క్లీన్ చేయమని చాలా క్లియర్గా పెంచావమ్మా. కన్న కూతుర్ని కార్మెంట్లోను, పెంచిన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలోను అక్షరాభ్యాసం చేయించి అల్లారి ముద్దుగా పెంచావమ్మా. ఇప్పుడు కూడా నీ తమ్ముడి కోసం కన్న కూతుర్ని కాదనుకొని పెంచిన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. పెద్ద మనసమ్మా నీది. ఇంతకంటే గొప్పగా ఎవరు పెంచగలరమ్మా? అయిపోయిందా? నువ్వు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. నేనొక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే ప్రాణం పోయినా వెనకడుగు వేసేది లేదు. అగో, అంత తలబిడ్సంటే నీకు? ఇక్కడ మాట్లాడుతుంది మనిషే. చేతిలో కవరేంటి? అడుగుతుంది నిన్నే. ప్రేమ కానుక అనుకుంటాక. ఇటివ్వు. ఇవ్వవే. ఇలా రాక నా దగ్గర ఏయ్, నేను చూపిస్తా. ఇవ్వు మావయ్య, ఏయ్, ఆగవే. ప్లీజ్ మావయ్య, ఇవ్వు మావయ్య, ఇవ్వు మావయ్య, ఇవ్వు. దాన్ని ఇవ్వకురా. చెయ్యొద్దు మావయ్య. అడ్డమైన వెదవలు ఏది ఇస్తా తీసుకురావడమేనా? సిగ్గులేదా నీకు? అయ్యో రేయ్, మావయ్య, అది నా కంటికి కనబడకూడదు. మావయ్య ప్లీజ్ మావయ్య, వదిలమ్మా. అయ్యో వదిలమ్మా. అయ్యో మావయ్య, ఉండవే. వద్దు మావయ్య, నీకు దండం పెడతాను మావయ్య. నేను చెయ్యొద్దు మావయ్య, ప్లీజ్ మావయ్య, నేను చెయ్యొద్దు మావయ్య. అయ్యో, నేను చెయ్యొద్దు మావయ్య.
ఉండవే మామయ్య నా మాట విను నీకు దండం పెడతాను మామయ్య ప్లీజ్ మామయ్య నీకు దండం పెడతాను మామయ్య నన్ను ఏం చెయ్యొద్దు మామయ్య మామయ్య చీర తగలబెట్టదు మామయ్య ప్లీజ్ ప్లీజ్ మామయ్య ఉండవే ప్లీజ్ మామయ్య ప్లీజ్ మామయ్య ఏంటి ఏమైంది ఏంటమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది చెప్పమ్మా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు రాజన్న గిఫ్ట్ గా ఇచ్చిన చీరని వీళ్ళు తగలబెట్టేశారు ఓహో నీకు కూడా తెలుసన్నమాట అన్నీ తెలిసి దాన్ని ఊరేగమని పంపిస్తున్నారా ఇద్దరు కలిసి బాగా నాటకాలు ఆడుతున్నారు. అది కాదే పాపం అది చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా మనల్ని కష్టపెట్టలేదు. అలాంటిది నోరు తెరిచి నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను అంది. కాబట్టి దాని మనసుకు నచ్చినట్టే చేద్దాం. అన్నీ మీ ఇష్ట ప్రకారమే జరిగితే ఇంక నేనెందుకు? ఇన్నాళ్ళు కలిసి కాపురం చేసినందుకు మీరైనా నా మాట వింటారనుకున్నాను. మీరు కూడా మీ కూతున్న వెనకేసుకొస్తున్నారు. నాకు నా మాటకి విలువలేని చోట నేను బతకలేను. ఏంటక్క ఈ పిచ్చి పని? మా పెళ్లి కోసం నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? అన్నా ఏం జరిగిందన్నా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వదిన ఫోన్ తీయడం లేదా? తీయకపోవడం కాదురా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. స్విచ్ ఆఫా? ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చుగా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఫోన్ చేద్దాం. కాదురా, తను కావాలనే ఫోన్ కట్ చేసింది. కంటిన్యూస్ గా ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. మీ మధ్య ఏమన్నా గొడవ జరిగిందా అన్నా? నేనెందుకు గొడవ పడతాను రా? అది కరెక్టే, వాళ్ళ ఇంట్లో ఏమన్నా గొడవ జరిగి ఉంటుందేమో అన్న. నాకు అదే అనిపిస్తోందిరా. ఇంతకుముందు ఎప్పుడు తన నా ఫోన్ కట్ చేయలేదు. ఎక్కడికన్నా? తన దగ్గరికే రా. ఇప్పుడా? ఈ టైంలోనా? వద్దన్నా. కాదురా, ఎవరన్నా? తనేరా. హలో హలో రాజా. నేనే, చెప్పు. రాజా ఏమైందిరా? ఇట్లా చాలా పెద్ద గొడవైంది. నువ్వు ఇచ్చిన చీర అమ్మ తగలబెట్టేసింది. తగలబెట్టిందా? అదేంటి? శనివారం మామయ్యతో పెళ్లి కూడా చేస్తుందట. అవునా? సరే ఉండి, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో హలో వద్దు రాజా వద్దు. ఏ అయినా నాకు ఇప్పుడు నేను చూడాలనిపిస్తుంది. కాదు రాజా, ఇప్పుడు రావద్దు. నేనే నీకు ఫోన్ చేస్తాను, రేపు కలుద్దాం. అంటే అది నేను చెప్తున్నాను కదా, నువ్వేం కంగారు పడకు. సరే, ఏమన్నా తిన్నావా? తింటానులే. చూడు, దేనికి భయపడకు. నేనుండగా నేను ఎవ్వరూ ఏమీ చేయలేరు. హాయిగా తిని పడుకో. నాకున్న ధైర్యం నువ్వే రాజా. రేపు కాల్ చేస్తాను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు అన్నం తినే మూడ్లో లేనట్టు అర్థమవుతుంది కానీ నువ్వు రోజు చదువుకునే డైరీ చదువుకు అన్నా కాస్త మూడ్ చేంజ్ అవుతుంది. నేను వెళ్ళి నీకు మజ్జిగ పట్టుకొస్తా. నేను ప్రతిరోజులాగానే ఈరోజు కూడా హాస్టల్కి వెళ్ళాను. కానీ నేను ఊహించని ఒక సంఘటన అక్కడ జరిగింది. నేను మామూలుగా ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ఆయిషాని కూడా కలుద్దామని తన రూమ్కి వెళ్ళాను. అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను. నీ మాట వినకుండా సిటీకి వచ్చినందుకు దేవుడు నాకు పెద్ద శిక్ష వేశాడు. నన్ను క్షమించమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. ఏంటిది? ఎందుకు పని చేస్తున్నావు? అసలు ఏం జరిగింది? నాపక కృష్ణ, నన్ను చచ్చిపోని. ముందు ఏం జరిగిందో చెప్పు, తర్వాత ఈ పని చేస్తూ గాని. మొన్న నేను స్నానం చేస్తుంటే ఫ్రెండ్ ఒకడు నాకు తెలియకుండా వీడియో షూట్ చేశాడు. ఇప్పుడు అది నెట్లో పెడతానంటూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చచ్చిపోక ఏం చేయమంటావు? నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను.
నీ వీడియో వాడి దగ్గర నేను తీసుకొచ్చి నీకు ఇస్తాను. నన్ను నమ్ము. నమ్మకం లేకపోతే చచ్చిపో, నేను నిన్ను ఆపను. నేను నిన్ను నమ్ముతాను కృష్ణ. తన ఫ్రెండ్ జనార్దన్ తనను టార్చర్ పెడుతూ సెల్ ఫోన్లోని వీడియో చూపించి బెదిరిస్తున్నాడు అని చెప్పగానే నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే నేను వెళ్ళి నాకు బాగా పరిచయం ఉన్న జర్నలిస్ట్ ద్వారా ఆ జనార్దన్ గారిని అరెస్ట్ చేయించాను. ఆయేషా గారు, ఎవరు? లాండ్రీ బట్టలు ఇస్తారా? ఇదిగో. అను, కృష్ణ ఎక్కడా? కృష్ణుడు గారు ఇంట్లోనే ఉన్నారు, కానీ ముందు మీరు ఒకసారి టీవీ ఆన్ చేసి న్యూస్ చూడండి. సెల్ ఫోన్లో సీక్రెట్ గా అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఒక ప్రముఖ మంత్రి గారి కుమారుణ్ణి పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్టు చేశారు. ఈ విషయంలో పోలీసులకు, మీడియాకు సహకరించిన ఓ అజ్ఞాత వ్యక్తిని అందరూ అభినందించారు. కృష్ణ, కృష్ణ, ఆ మొబైల్ తీసుకుని వచ్చావా? మ్మ్. థ్యాంక్ యూ కృష్ణ. యాక్చువల్లీ యు నో వాట్, హాస్టల్లో రిపేర్ జరిగిన ఆ రోజు నేను వాడి గెస్ట్ హౌస్ లోనే ఉన్నాను. అదొక బ్యాడ్ నైట్ మేర్ ఆఫ్ మై లైఫ్. నువ్వు నా లైఫ్ లో చేసిన హెల్ప్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ. ఆ రోజు నేను నా రూమ్లో కూర్చొని సరదాగా టీవీ చూస్తూ ఉన్నాను. జనార్దన్కి బెయిల్ వచ్చిందని న్యూస్లో చెప్పారు. సెల్ ఫోన్లో సీక్రెట్ గా అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరించి అరెస్ట్ అయిన మంత్రి గారి కుమారుడు ఈ రోజు ఉదయం బెయిల్పై విడుదలయ్యారు. అది చూసిన దగ్గర నుండి నా మనసులో లేదు. చాలా కంగారు పడ్డాను. అతను మళ్ళీ ఆయిషాని ఏదైనా చేస్తాడేమోనని నేను కంగారు పడ్డాను. అను కూడా నాకు ధైర్యం చెప్పింది. అయినా జరిగిందేదో జరిగింది. ఆయిషా అమాయకురాలు. ఆమెను ఏమీ చేయొద్దని రిక్వెస్ట్ చేయడానికి జనార్దన్ ఫామ్ హౌస్కి బయలుదేరాను. ఇదేంటి, డైరీ అర్ధాంతరంగా ఆగిపోయింది. కృష్ణుడు జనార్దన్ ఫామ్ హౌస్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరుగుంటుందబ్బా? ఏంటో. రండి రండి, మీరు రాకపోయేసరికి నా కొట్టుకే కాలైపోయింది చూసారా? ఏం తాతారు? ఒక స్ట్రాంగ్ టీ బాబాయ్. అన్నా నీకు? నాకేం వద్దురా, నా మనసేం బాలేదు. నువ్వు తాగు. ఏమైందిరా? వాడు ఎందుకు అలా ఉన్నాడు? నిన్న వదిన వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరిగిందంట బాబాయ్. ఓహో, అదా సంగతి. హ, అయినా ఒక్కరోజు ఫోన్లో మాట్లాడకపోతేనే అంతలా బాధపడిపోతున్నాడు అంటే నిజంగా ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు రోయ్. ఒరే రాజా, అధైర్యపడకు. ఆ అమ్మాయికి ఏమీ కాదు, ఆడపిల్ల కదా. ఇంట్లో ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. అన్నా, ఆఫీస్కి టైం అయింది, మనం వెళ్దామా? వెళ్ళొస్తాం బాబా. రాశానండి, పంపిస్తాను. మొత్తం అన్నీ పంపిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజా. ఇది కాచిగూడలో డెలివరీ ఇవ్వాలి. అక్కడి నుంచి అబిడ్స్కి వెళ్ళి ఓకే సార్. మన గొడవ నుంచి స్టాక్ తీసుకురండి. సరే సార్. ఓకేనా? వెళ్ళండి. ఈ సరుకులన్నీ లోడ్ చేయించు. అలాగే అన్న. నేను వస్తాను. ఓకే. రే బద్రి, ఏంటన్నా? నువ్వు వెళ్ళి ఆ సరుకులు డెలివరీ ఇచ్చేసరా, నేను మధ్యలో కలుస్తాను. సరే అన్నా. అన్నా, మ్మ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఏమండి, చెప్పండి. స్వాతి గారు ఇవాళ ఆఫీస్కి వచ్చారా? రాలేదండి. రాలేదా? సరే అండి, థ్యాంక్ యూ. మీ పేరు రాజా కదా? అవునండి, మీకెలా తెలుసు? మీ పేరే కాదు, మీ గురించి నాకు అంతా తెలుసు. స్వాతి నేను బెస్ట్ ఫ్రెండ్స్. తను రోజు మొత్తం మీద 10 మాటలు మాట్లాడితే అందులో 9 మాటలు మీ గురించి మాట్లాడుతుంది. తను మీ గురించి అన్నీ చెప్పేసింది. ఈ
ఈరోజు మీకు ఏమన్నా ఫోన్ చేసిందా? తను ఫోన్ చేయలేదు కానీ వాళ్ళమ్మ మా బాస్ కి ఫోన్ చేసిందట. స్వాతి ఆఫీస్ కి రాదని చెప్పిందట. ఆవిడ ఎందుకలా చెప్పిందో నాకు తెలీదు. నాకు తెలిసి స్వాతి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. ఒకవేళ మీకు ఫోన్ చేస్తే నాకు కూడా ఫోన్ చేయమని చెప్పండి. అలాగే అండి, థ్యాంక్స్. సరేనండి. స్వాతి, స్వాతి, ఆగో, ఎక్కడికి? మర్యాద లేకుండా ఇంట్లోకి సరాసరి రావడమేనా? నన్ను క్షమించండి, నేను స్వాతితో మాట్లాడడానికి వచ్చాను. అవసరం లేదు, అదెవరితో మాట్లాడదు. ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం. నేను తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మో అమ్మో, చూసారా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో? ముక్కు మొహం తెలియనోడొచ్చి మీ పిల్లని పెళ్లి చేసుకుంటానంటే ఏం మాట్లాడరేంటండి? రేయ్, వీడెవడో నీ కాబోయే పెళ్ళని పెళ్లి చేసుకుంటాడంట. కాళ్ళు ఇరగొట్టి బయటికి పంపరా. ఎంత ధైర్యం రా నీకు? బయటికి అడుగురా. చూడు బాస్, నేను ఇక్కడ గొడవపడడానికి కాదు. మీ అందరినీ ఒప్పించి స్వాతిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏంట్రా నువ్వు ఒప్పించేది? చిన్నప్పటి నుంచి అది నా సొంతం. దాని మెళ్ళలో తాళి కట్టేది కూడా నేనే. ఆ మాట తనతో చెప్పించు. మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోతాను. ఏంట్రా అది చెప్పేది? వీడినేది ఇంకా చూస్తావేంట్రా? మెడపట్టుకుని బయటికి గెంటు. నన్ను క్షమించండి సార్, మీ అనుమతి లేకుండా మీ ఇంటికి వచ్చాను. స్వాతి గురించి ముందు నేనే మీ దగ్గరికి వచ్చి అడగాలనుకున్నాను, కానీ ఇప్పుడు పరిస్థితులు చేజారిపోయాయి సార్. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. స్వాతి మీ ఇంట్లో మీ పెంపకంలో ఎంత ఆనందంగా ఉందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం తన కోసం నా ప్రాణాన్నే కాదు, నా జీవితాన్నే ఇస్తాను. జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను. హా, సంపాదించే పిల్లుంటే ప్రతి ఒక్కడు సంతోషంగానే చూసుకుంటాడు. అయినా దాని తల్లిగా అది ఎప్పుడు పెళ్లి చేసుకోలో, ఎవరిని పెళ్లి చేసుకోలో నిర్ణయించాల్సింది నేను. దారిన పోయే దానయ్యొచ్చి పిల్లని అడిగితే సారె పెట్టి సాగనంపడానికి నా ఇల్లేమి సాని గొప్ప కాదు. మర్యాదగా బయటికి పో. వెళ్ళిపోవడానికే వచ్చాను. వాడు ఇలా పరాన్న జీవిలా పర్మనెంట్గా ఉండిపోవడానికి కాదు. స్వాతిని నిన్నాళ్ళు పెంచిన తల్లిగా మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఆ గౌరవంతో నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి అడుగుతున్నాను. స్వాతికి కూడా నేనంటే చాలా ఇష్టం. దయచేసి తన ఇష్ట ప్రకారం జరగనివ్వండి. దాని ఇష్టాలేంటో నిన్నగాక మొన్నొచ్చినాడు నీకు నాకన్నా బాగా తెలుసా? నోరు మూసుకొని బయటికి నాడు. ఇందాకటి నుంచి వాడి ఇష్టం వచ్చినట్టుగా వాగుతుంటే మూలకేసిన మట్టి ముద్దలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారేంటండి? మాట్లాడండి. బాబు కొంచెం తల్లు. నోరు ముయ్. ఈ రోజు నుంచి ఇంట్లో నీ గొంతు వేసిందో నువ్వు కత్తి పెట్టి పొడుచుకోవడం కాదు, నీ పీక పిసికి నేను చంపేస్తా. బాబు మమ్మల్ని క్షమించు. నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన మేము నీ కాళ్ళ పట్టుకుని కఠినంగా ప్రవర్తించు. అమ్మ స్వాతి, ఇట్రా తీసుకెళ్ళి బాబు. ఏంటమ్మా ఎందుకు అడుగుతున్నావు? నా గురించి ఆలోచిస్తున్నావా? నేను సంతోషంగానే ఉన్నా. నువ్వు ఈ విషయాన్ని మర్చిపోయి అబ్బాయితో ఆనందంగా ఉంది. తీసుకువెళ్ళు బాబు. వెళ్ళండి. రా. దిగు. ఇదే నువ్వు ఉండబోయే హాస్టల్. ఇదిగో. హలో అను. హాయ్ అండి. నేను చెప్పాను కదా, తనే స్వాతి. హాయ్. హలో. మేడంతో మాట్లాడాను, ఓకే అన్నారు. ఇప్పుడే రూమ్ రెడీ చేయించి వస్తున్నాను. థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. తను ఇంతవరకు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడా లేదు. మొదటిసారి హాస్టల్లో ఉండబోతుంది. మా పెళ్ళి నేను ఇల్లు సెట్ చేసుకునేంత వరకు తను ఇక్కడే ఉంటుంది. అందుకని మీరు ఇంతగా చెప్పాలండి. మీరేం టెన్షన్ పడద్దు. తన గురించి చెప్పగానే నేను అంతా అర్థం చేసుకున్నాను. అందుకే నా రూమ్లోనే తనకి అలాట్ చేయించాను. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. మనం వెళ్దాం పదండి. మ్. అన్నా అన్నా త్వరగా రా అన్నా. ఈ రోజు వెరైటీ వంట చేశాను. టేస్ట్ చూసి నా టాలెంట్ ఏదో చెప్తూ గాని. అన్నా, వదినన్నా మాట్లాడరా. హలో వదినా, నేను బద్రిని. హాయ్ బద్రి, ఏం చేస్తున్నావు? ఇప్పుడే వంట అయింది వదినా. అవునా, ఏంటి స్పెషల్? టీవీలో పక్కూరి వంట ప్రోగ్రాం వస్తుంటే అది చూసి ఆలు ఆల్ మటాష్ కుర్మా చేశాను వదినా. అవునా,
ఇదిగో అన్నచ్చాడు ఇస్తున్నా. చెప్పు. ఇప్పుడే భోంచేశాను. ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. అంతా ఓకేనా? ఓకే. అను కూడా మంచి ఫ్రెండ్ అయింది. ఓ అప్పుడే, వెరీ గుడ్. ఇంకా ఏం లేదు. ఏమీ లేదంటూనే ఏదో ఆలోచిస్తున్నావు. అదేం లేదు. హే, ఇల్లు గుర్తొచ్చిందా? అదేం లేదు, కానీ ఏదోలా ఉంది. పోనీ నేను రానా? వద్దులే, రేపొద్దున కలుద్దాం. ఓకే, రేపు మార్నింగ్ వస్తాను. ఐ మిస్ యూ రా. ఐ టూ రా. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. రే బద్రే. స్వాతి, స్వాతి. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విత్ కాఫీ. థ్యాంక్ యూ. నైట్ బాగా నిద్ర పట్టిందా? ఓకే, నువ్వు ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే. హలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? సూపర్ మార్కెట్కి వెళ్దామని రెడీ అవుతున్నాను. ఓకే, నేను కూడా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. నేను ఈవినింగ్ వచ్చే ముందు నీకు ఫోన్ చేసి కలుస్తాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే నాకు ఫోన్ చెయ్యి. ఓకే, బాయ్. బాయ్. బద్రే, బద్రే. ఓకే మేడం, ఇప్పుడే పంపిస్తాను. రాజా సార్. బృందావన్ హాస్టల్ నుంచి అను మేడం ఫోన్ చేశారు. ఈ మెటీరియల్ చాలా అర్జెంట్ అట, త్వరగా వెళ్ళి డెలివరీ ఇచ్చిరా. ఓకే సార్. ఓకే. అనుగారు ఉన్నారండి? బయటికెళ్ళారండి. ఓ. హలో. హలో. చెప్పండి. నేను రాజాని, సరుకులు తీసుకొచ్చాను. ఓకే, స్టోర్ రూమ్లో పెట్టించండి. నేను అర్జెంట్ పని మీద బ్యాంక్ వచ్చాను. ఓకే అండి. ఓ 10 మినిట్స్లో వచ్చేస్తాను. ఓకే అండి. ఓకే, బాయ్. బాయ్ అండి. ఏమండి, స్టోర్ రూమ్ ఎక్కడండి? అక్కడుందండి. అన్ని స్టోర్ రూమ్లో దింపించేశావా? ఏంటి దింపేసేది నీ ముఖం? హ? అను,
నువ్వు నాకు పులస చేప పులుసు చేసి పెడతానని నేను చాలా చెప్పావు, గుర్తుందా? ఏంత నువ్వు మాట్లాడువు? చెప్పడమే కానీ రుచి చూపించడం లేదు. ఇప్పుడన్నా పువ్వులు తెంపి తల్లో పెట్టుకుంటున్నావా లేక కొమ్మకే ఉంచి ఒంగొని వాసన చూస్తున్నావా? ఏంత నువ్వు ఆలోచిస్తున్నావు? రేపు నా గోపిక దొరకగానే నేను తను తీసుకొని మీ ఊరు వస్తాను. అప్పుడన్నా చేసి పెడతావా పులస చేపల పులుసు? ఏంతో ఈ అను అస్సలు అర్థం కాదు. హాయ్ ఆయిషా. ఆ? ఏంటి ఆయిషా, ఎలా ఉన్నావు? షూటింగ్స్ బాగా జరుగుతున్నాయా? అయినా ఆ రోజు నేను రావడం ఒక నిమిషం ఆలస్యమైతే నువ్వు ఇలా ఉండేదానివా? అయినా అప్పుడెప్పుడో నీ పుట్టినరోజుకి స్కాచ్ బాటిల్ గిఫ్ట్గా ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు దాకా ఏమి ఇవ్వలేదు. ఈసారి ఫారిన్ షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు మంచి వైన్ బాటిల్ తీసుకురాయే, ఓకేనా? అను, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? సరే ఉండు, నేను వెళ్ళి వార్డెన్ని కలిసేసి వస్తా. హాయ్, ఓ. ఎంతసేపు అయింది వచ్చి? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను ఫ్రెష్ అయ్యేస్తాను. హలో, ఎవరు మీరు? కొత్తగా జాయిన్ అయ్యారా? అయినా పరిచయం లేని వారితో ఇలాగైనా మాట్లాడేది? అను, ఈ కాలం అమ్మాయిలు చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు. ఏమైంది రాజా? ఆఫ్టర్నూన్ ఫోన్ చేయలేదని కోపం వచ్చిందా? రాజానా? వాడెవరు? అయినా నువ్వు ఫోన్ చేయకపోతే నాకెందుకు వస్తుంది కోపం? అను, ఈ అమ్మాయికి మధ్యలో నిమ్మరసం కలిపి పట్టపగలే పబ్బుకెళ్ళేసి వచ్చినట్టుంది. రాజా, ఏమైంది రాజాకి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నాకు నీకంటే ఎక్కువ కన్ఫ్యూషన్గా ఉంది. రాజా మాట్లాడుతుంటే గుర్తొస్తోంది, ఇంతకు ముందు ఈ హాస్టల్లో కృష్ణుడు ఉండేవాడు. అతను ఇక్కడ పేరుకి ఎంప్లాయ్ అయినా సరే మా మేడం అతన్ని సొంత కొడుకులా చూసుకునేవారు. ఇక్కడున్న అమ్మాయిలందరికీ అతనంటే చాలా ఇష్టం. ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా అన్ని సమయానికి అందించేవాడు. ఎలా ఉంటుందో ఎక్కడుంటుందో తెలియని ఒక అమ్మాయిని ఊహించుకొని ఆమె పేరు గోపిక అని ఆరాధించేవాడు. అలాంటి కృష్ణుడు అనుకోకుండా గత 5-6 నెలల నుంచి కనిపించట్లేదు. అసలేమైపోయాడు, ఎక్కడున్నాడో కూడా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, రాజా అచ్చం కృష్ణుడిలాగా మాట్లాడడం, బిహేవ్ చేయడం చూస్తుంటే నేను వచ్చిన కొత్తలో కృష్ణుడు ఏమడిగేవాడు, రాజా కూడా అచ్చం అవే అడుగుతున్నాడు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్క, అతను ఎవరో కానీ అచ్చం మన కృష్ణుల్లోనే మాట్లాడుతున్నాడు. నువ్వా అన్నా? సౌండ్ లేకుండా సడన్ గా ఎంట్రీ ఇచ్చేసరికి దడుచుకున్నాను. ఏంటన్నా లేట్ అయింది? వదినతో బయటికి వెళ్ళావా? వదినా, అదెవరు? అబ్బో, వదినమ్మనే అది ఇది అంటున్నావంటే ఎవ్వరా మంచి వేడి మీద ఉన్నట్టుంది. సరే గాని స్నానానికి చన్నీళ్ళు పెడతాను, కూల్ అవుదురా. ఏంటన్నా మన ఇంటికి మనమే మొదటిసారి కన్నం వేయడానికి వచ్చినట్లు అలా చూస్తున్నావు? ఏమైంది అన్నకి ఈరోజు? అన్న ఇలా చేస్తున్నాడు. అదేంటన్నా చదివిన డైరీనే చదువుతున్నావు, అయినా బండో డైరీలో రేయ్! అమ్మా ఇట్రా, ఇట్రా. ఎవరు నువ్వు? అదేంటన్నా అలా అడుగుతున్నావు? చెప్పు. బద్రి నువ్వు నాకేమవుతావు? అసిస్టెంట్ నాకు బాగా ఆకలేస్తుంది. వండమంటావా? వద్దు, హోటల్ నుంచి తే. ఏం తెమ్మంటావు? బిర్యానీ. చికెనా మటనా? ఏదైనా పర్వాలేదు, పెద్ద తీసుకురా. అంటే ఫ్యామిలీ ప్యాక్ తెమ్మంటావా? కూల్ డ్రింక్ కూడా తీసుకురా. థమ్స్ అప్ పెప్సీయా? ఫ్లేవర్తో పని లేదు, పెద్ద తీసుకురా. సరే. అను, నువ్వు నాకు పులస చేప పులుసు చేసి పెడతానని నేను చాలా చెప్పావు, గుర్తుందా? ఇప్పుడన్నా పువ్వులు తెంపి తల్లో పెట్టుకుంటున్నావా లేక కొమ్మకే ఉంచి ఒంగొని వాసన చూస్తున్నావా?
హలో, ఎవరు మీరు? కొత్తగా జాయిన్ అయ్యారా? అయినా పరిచయం లేని వారితో ఇలాగైనా మాట్లాడేది? అను, ఈ అమ్మాయికి మధ్యలో నిమ్మరసం కలిపివు. పట్ట పగలే పబ్బుకెళ్ళేసి వచ్చినట్టుంది. రోజు చదువుకునేవాడు ఈ రోజేంటి వెరైటీగా రాస్తున్నాడు? తెచ్చావా? తెచ్చానన్నా. రా. తీసుకొచ్చానన్నా. ప్లేట్లు. తీసుకొస్తాను. అమ్మో, ప్లేట్ ఇవ్వకపోతే కవర్ను కూడా కలిపి తినేసేలా ఉన్నాడు. ఉండరా, నీళ్ళు తెస్తా. అన్నా, నీళ్ళు. అన్నా, ఎక్కడికి వెళ్ళన్నా? అన్నకేమైంది? అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నాడేంటి? రోజు 10 ముద్దలు తిననివాడు ఈరోజు ఫ్యామిలీ ప్యాక్ తిన్నాడేంటి? ఇదేంటి అన్న రాశాడు, రైటింగ్ మాత్రం పాతదానిలా ఉందే. నన్ను చంపిన నిన్ను వదలను, ఒక్కసారి ప్లాన్ చేసి పట్టిస్తే పలుకుబడితో తప్పించుకున్నావు. పాతి పెట్టిన నన్ను నేనే ప్రూఫ్గా చూపించి నిన్ను పర్మనెంట్గా పార్సల్ చేయిస్తానురా, వస్తున్నా. హలో వదినా. బద్రి, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను వదినా. నాకంత అయోమయంగా ఉంది. రాజా ఏం చేస్తున్నాడు? రాత్రనగా బయటికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. అలాగా? ఎక్కడికి వెళ్ళాడు? నాకు చెప్పలేదు. రాత్రి రూమ్కి వచ్చాడు. అది వదినా జరిగింది. అయితే నువ్వు అర్జెంటుగా డైరీ తీసుకుని గుడికొచ్చాయి, దీక్షితులు గారిని కలుద్దాం. అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇదేనండి ఆ డైరీ. అసలు మేము ఎవరో తెలియనట్టే మాట్లాడుతున్నారండి. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ మొత్తం తినేశాడు. మొత్తం చదివేసిన డైరీని మళ్ళీ తీసి రాయడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ డైరీలో ఉన్న హ్యాండ్ రైటింగ్ లాగానే రాజా కూడా రాస్తున్నాడు. అవును, ఎవరో తనని చంపారని ఏదేదో రాస్తున్నాడు. అసలు ఈ డైరీ ఎక్కడిది మీకు? అంటే అది ఒకరింటికి పని మీద వెళ్ళినప్పుడు అనుకోకుండా మాతో పాటు తీసుకొచ్చాం. ఇప్పుడు నేను ఉంటున్న హాస్టల్లో కృష్ణుడని ఒక అతను ఉండేవాడట. 5-6 నెలల నుంచి అతను కనపడట్లేదట. ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు రాజా వచ్చి అతనిలాగే మాట్లాడుతూ అతనిలానే బిహేవ్ చేస్తున్నాడు. నన్ను కూడా నువ్వెవరు అని అడిగాడు. కంగారు పడకండి, నాకు ఈ విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆరు నెలల క్రితం కనిపించకుండా పోయిన అతని జాతకాన్ని పరిశీలిస్తే నా అనుమానానికి ఆధారం దొరికింది. జాతకరీత్యా ఇతనికి అకాల మృత్యువు రాసి ఉంది. అనుకోని పరిస్థితుల్లో ఇతను హత్యగావింపబడ్డాడు. ఇతని మరణానికి కారకుడైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవాలని తగిన సమయం కోసం, సమర్థత కలిగిన శరీరం కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలో మన రాజా కనిపించాడు. వెంటనే రాజాలోకి ప్రవేశించాడు.
ఇప్పుడు రాజా శరీరంలో కృష్ణుని ఆత్మ ఉంది కాబట్టే అతనికి పరిచయం ఉన్న వ్యక్తుల్ని పలకరిస్తున్నాడు. మిమ్మల్ని పట్టించుకోలేదు. ఆత్మ అంటే రాజాయికి మమ్మల్ని గుర్తుపట్టడా? మామూలు మనిషి కాడా? కంగారు పడతాడు. కాలం తీరి కన్ను మూసిన ఆత్మలన్నీ కర్మానుసారం కాలగర్భంలో కలిసిపోయి కొన్నిసార్లు ఆ వ్యక్తికి తీరని కోరికలున్నప్పుడు వాటి కోసం ఊగిసలాడుతూ ఆ ఆత్మ అక్కడే సంచరిస్తూ ఉంటుంది. మన కథలో కృష్ణుడికి గోపికంటే ఇష్టం. ఆమెను చేరుకోవడమే అతని ప్రధాన లక్ష్యం. అది తీరకుండా అడ్డుపడిన వ్యక్తి కోసమే ఆగిపోయిన ఆత్మ తన కోరిక తీరిపోగానే కాలగర్భంలో కలిసిపోతుంది. హాయ్ అను. ఏంటను? ఏంటలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నీకు కృష్ణుడు గుర్తున్నాడా? కృష్ణుడా? ఆయన్ని ఎలా మర్చిపోగలను? నాకు పునర్జన్మనిచ్చినవాడు. నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆయనే కదా. అయినా ఇప్పుడెందుకు అడుగుతున్నావు? అది రాజా అని మనకి సూపర్ మార్కెట్ నుంచి సరుకులు సప్లై చేస్తున్నాడు. అతను ఉన్నట్టుండి కృష్ణుల్లా బిహేవ్ చేస్తున్నాడు. రాజా అంటే అదే నిన్న నీతో కూడా మాట్లాడాడు. ఆ నా షూటింగ్స్ గురించి, అప్పుడెప్పుడో నేనిచ్చిన స్కాచ్ బాటిల్ గురించి, ఒకటి కాదు నాకు సంబంధించిన అన్ని విషయాలు ఎంత చనువుగా మాట్లాడాడు. అసలిదెలా సాధ్యం? నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తోందను. ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కథ కూడా మన కథకి చాలా దగ్గరగా ఉంది. అందులో ఒక హీరో అనుకోకుండా చనిపోయి ఆత్మగా మారి మరో హీరో శరీరంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు రెండో హీరో అచ్చం మొదటి హీరోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆత్మ అంటే మన కృష్ణుడు. మ్మ్, మ్మ్.